పడిపోతుంది, ఎక్కడికి పడిపోతుంది? సుశీ, నేను వచ్చేసా. సుశీ, సుశీ, సుశీ! అప్పట్నుంచి తన జ్ఞాపకాలతో శవంలా బతుకుతున్న నాకు మీరు తారసపడ్డారు. నా ప్రేమలాగే మీ ప్రేమ నవ్వుల పాలు కాకూడదని, ఓడిపోకూడదని నేను ఈ పని చేశాను. నీ చేతిని సీను చేత్తో కలపడానికి నా చేయి నీకు అందించాను. మీ ఇద్దరిని ఒకటి చేయడానికి నాకింతకంటే మార్గం కనిపించలేదు. అందుకే రిజిస్టర్ మ్యారేజ్ అని, ట్రాన్స్ఫర్ అని, ప్రమోషన్ అని డ్రామా ఆడి ఇంత దూరం తీసుకొచ్చాను. నేను చేసింది తప్పనిపిస్తే నన్ను మనసారా క్షమించండి. చూడు మధు, ముత్తైదువు చేయి పట్టుకుని గాజులు తొడిగినంత మాత్రాన గాజులమ్మేవాడు మొగుడైపోతాడా? కూతురు చెయ్యి పట్టుకుని అడుగులు నేర్పిన తండ్రి బిడ్డకు భర్త అయిపోతాడా? శ్రీరామనవమి రోజున మంగళ వాయిద్యాల మధ్య వేదమంత్రాల సాక్షిగా సీతమ్మవారి మెడలో తాళి కట్టినంత మాత్రాన పూజారి రాముడైపోతాడా? ఇది అంతేనమ్మా. పూజారిగా నేను మీ పెళ్లి చేయించాననుకుంటావు, నీ చేయి పట్టుకుని నడిపించిన తండ్రి లాంటి వాడిని అనుకుంటావు, చీకట్లో ఆసరా చూపించిన స్నేహితుణ్ణే అనుకుంటావు, లేకపోతే నువ్వు తాతగారు అన్నట్టు మిమ్మల్ని కలపడం కోసం అడ్డదారి తొక్కిన బ్రోకర్నే అనుకుంటావు. నీ ఇష్టం. దేవుళ్ళంటే మిమ్మల్ని తొందరపడి నానా మాట్లాడినాను. నా పాపానికి ప్రాయశ్చిత్తం లేదు. నన్ను నిలువునా నరికిన పాపం లేదండి. ఏంటమ్మా ఇది? ఊరుకో. ఒరే పోలీసోడా, నువ్వు చాలా దుర్మార్గుడివిరా, చాలా బ్యాడ్ ఫెలోరా. ఇంతమంది చెట్లు తిని 10 జన్మలకు సరిపడ్డ పుణ్యాన్ని మూట కట్టుకున్న స్వార్థపరుడివిరా. ఇన్ని శాపరార్థాలు తిన్న నువ్వు ఆ దేవుడి కన్నా గొప్పవాడివిరా. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు కాళ్ళు పట్టుకుంటే ఆయుక్షీణమంటారని నీ కాళ్ళు పట్టుకోవట్లేదురా. లేకపోతే నా తల అక్కడే పాతుకొని చచ్చిపోతామనంత తృప్తినిచ్చావురా, తృప్తినిచ్చావు. నాదొక చిన్న కోరిక తీరుస్తావా? నిన్ను బండమనవాడాన్ని నోరారు పిలవనిస్తావరా? తాతగారు సార్, ఆ రాముడి పాదం తాకి రాయి పుణ్యస్త్రీగా మారిందంట. ఈ బలరాముడి చల్లని చూపు సొట్టి మా ప్రేమ పండింది. మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేదు సార్. గడ్డు రోజులు గడిచిపోయాయి, మంచి రోజులు గ్రీన్ సిగ్నల్ పడింది. విష్ యూ బోత్ హ్యాపీ అండ్ వండర్ఫుల్ హనీమూన్. థ్యాంక్ యూ సార్. క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. తాతయ్య, నేను లేకుండా ఉండగలవా? ఎందుకుంటానండి రా, హ్యాపీగా ఉంటాను రా. నాకు నా బండవలా ఉన్నాడుగా. టేక్ కేర్. తాతయ్య జాగ్రత్త. తాతయ్య, మీ ఆరోగ్యం జాగ్రత్త. వెళ్ళొస్తాం తాతయ్య.
లేదు డోర్ లాక్ చేసుకో ప్లీజ్. వాడు పోయాడే, నువ్వు ముండ మోసావు. నువ్వు ఇంకా లోపల ఎంతసేపు ఉన్నా ప్రయోజనం లేదే. తలుపు తీయవే, మర్యాద బయటికి రా. అవే చూడవే, నీ ప్రియుడు ప్రాణాలు ఎలా పోతున్నాయి చూడు. కళ్ళు మూసుకున్నావంటే చంపేస్తా. చూడు, కళ్ళు బాగా తెరిచి చూడు. చూడు మనం వచ్చేసాం. అసలు క్లైమాక్స్ ఇప్పుడే. రారా రా, ఈ సంగతి తర్వాత చూసుకున్నాం అనుకున్నాను, కానీ నాకు శ్రమ తగ్గించావు. నా కన్న కూతుర్ని పెళ్ళన్నట్టు నాటకం ఆడి నా కళ్ళల్లో కారం కొట్టి వాడికి అప్పచెప్తావా? నన్ను వెలవని చేస్తావా? ఈ రోజుతో నువ్వు అయిపోయావురా. వాడిని వేసేయండి రా.
ఎందుకురా గింజుకుంటావు? ఇక్కడ నిన్ను కాపాడే వాళ్ళెవ్వరూ లేరు. నీ తొత్తులంతా పోయారు. నీ తమ్ముళ్ళు మంచి యోగ నిద్రలో ఉన్నారు. అయినా నీలాంటి వాళ్ళు బ్రతికుంటే సొసైటీకి లాభం కంటే నష్టం ఎక్కువ. ఇంకా నీ జీవితం కొన్ని క్షణాలు. గుమ్మడికాయ లాంటి నీ తల కొబ్బరికాయలా పగలబోతుంది. నీ ఇష్ట దైవం ఎవరైనా ఉంటే ఎట్లీస్ట్ చచ్చే ముందైనా మనసారా వీళ్ళని దీవించు. చేసిన పాపం కొంతైనా తగ్గుతుంది. మా నాన్ననే చేయకండి. ఏ తమాషాగా ఉందా? ఇంత కష్టపడి మిమ్మల్ని కాపాడింది వీడికి వదిలేసి మిమ్మల్ని చంపించడానికా? మాకేమైనా పర్వాలేదు, ఆయన చంపకండి. మా అమ్మకు అన్యాయం చేయకండి. మీకు దండం పెడతాను. వదిలేయండి. No! నేను వదలను. ఎవరెన్ని చెప్పినా వీడి చావు నా కళ్ళారా చూడాల్సిందే. మీరు చూడలేకపోతే కళ్ళు మూసుకోండి. వీడి చావు కేక వినలేకపోతే చెవులు మూసుకోండి. చావు గుమ్మం దాకా వెళ్లి వెనక్కొచ్చావు. చీకట్లోంచి వెలుగులోకొచ్చావు. ఇప్పటికైనా కళ్ళు తెరువు. నువ్వు వాళ్ళని ఎన్ని హింసలు పెట్టినా నీ ప్రాణాలు పోతాయని తల్లడిల్లిపోయారా పిల్లలు. నిన్ను చంపొద్దని ప్రాధేయపడ్డారా పిల్లలు. సిగ్గుపడ్డా. రేయ్, ఒక్క క్షణం నేను కూడా నీలా మానవత్వం గురించి మర్చిపోయి ఉంటే ఎక్కడుండేవాడివిరా? ఏమయ్యేవిరా నీ ప్రెస్టేజీ, ఆస్తి, అంతస్తు, అహంకారం? నన్ను క్షమించండి సార్. మీ కాళ్ళు పట్టుకునే అర్హత కూడా నాకు లేదు. నిజంగానే నా కళ్ళు తెరిపించారు. నాలో ఉన్న రాక్షసుని చంపేశారు. ఇప్పుడు నాకున్నది ఒక్క బిడ్డ కాదు, ఈ ఇద్దరు నా బిడ్డలే. అవును సార్, వీళ్ళిద్దరూ నాకు 2 కళ్ళు. రా బాబు. గుడ్. ఆఖరికి కథ సుఖాంతమైందన్నమాట. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆజ్ బలరాం